ఓం నమః శివాయ. మాధవ సేవలో ఆధ్యాత్మికంగా తరించి మానవ సేవలో ఆత్మసంతృప్తి పొందే మహత్తర అవకాశం కల్పిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఈ గొప్ప అదృష్టాన్ని అందిపుచ్చుకొని దైవ అనుగ్రహానికి పాత్రులయ్యేందుకు హైదరాబాద్ మియాపూర్ నుండి విచ్చేసిన కె రాధాకృష్ణ గారు సేవాశ్రమానికి విచ్చేశారు. మాధవ సేవలో భాగంగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకొని స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. శంకరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు. ఓం శతమానం భవతు శతాయ పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యతా బల సిద్ధిరస్తు. తథాస్తు తథాస్తు. పవిత్రమైన వాతావరణంలో జరుగుతున్న యాగంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృత స్వాహ. ఓం తత్పురుషాయ విద్మై మహాదేవాయ ధీమై తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహ. ఓం నారాయణాయ విద్మై వాసుదేవాయ ధీమై. ఓం హరోం హరో ఓం హరోం హరో ఓం హరోం హరో ఓం హరోం హరో. ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు సేవామూర్తి రాధాకృష్ణ గారిని స్వయంగా దగ్గరుండి తీసుకువెళ్లి అనాథుల శాశ్వత పోషణకు నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఇటుకలనందించే అదృష్టాన్ని కల్పించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న పుణ్యలింగంతో పాటు 12 అభిషేక జ్యోతిర్లింగ మూర్తుల వద్దకు వారిని తీసుకువెళ్లి ఒక్కో జ్యోతిర్లింగం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు నిర్మాణ దశలో ఉన్న నూతన శివాలయ పనుల గురించి కూడా సేవామూర్తికి సవివరంగా తెలియజేశారు. మానవ సేవలో భాగంగా రక్షణాలయాన్ని సందర్శించి వారి భార్య శ్యామలదేవి గారిని భాగం చేస్తూ మహాసంకల్పంతో నిర్మిస్తున్న నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం శక్తి కొలదీ సాయం చేసి మహాదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు స్వీట్స్ వితరణ చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. సేవా మార్గంలో తరించిన అనంతరం సేవాశ్రమంలో ఏర్పాటు చేసిన భోజనశాలలో పుణ్యప్రసాదాన్ని స్వీకరించి ఆత్మసంతృప్తి పొందారు. అనాథుల మనుగడ నిమిత్తం నిర్మిస్తున్న ఆలయ నిర్మాణానికి సాయం చేసిన సేవామూర్తి రాధాకృష్ణ గారి కుటుంబానికి శ్రీ పుణ్యలింగేశ్వరుడు అనంతకోటి పుణ్యఫలాలు ప్రసాదించాలని, వారి జీవితం సుఖశాంతులతో నిండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. 2 తెలుగు రాష్ట్రాలలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరు చెప్పి ఇంటింటికి వచ్చి నగదు, బట్టలు, నిత్యావసర సరుకులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో అటువంటి మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ ఆశ్రమ సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అనుమానం ఉన్న వారి గురించి మాకు సమాచారం ఇస్తే తగు చర్యలు తీసుకుంటాము.